Okay, so coming to the type 2 problems Andy. Okay, so how many male members are there, how many female members are there, total in a family how many members are there, the question like this, right? Okay, the given question here, in a group of friends, two men have wives, one is a bachelor, another's wife is dead, so two are divorced. They take four children with them to a picnic. How many have gone to the picnic? Okay, so ఎంతమంది పిక్నిక్ వెళ్ళారో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి ఇక్కడ. సో ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేయొచ్చండి. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, టూ మెన్ హ్యావ్ వైఫ్స్ అండి. ఓకే, సో టూ మెన్ హ్యావ్ వైఫ్, ఫస్ట్ మెన్ అండ్ సెకండ్ మెన్, టూ మెన్స్ హ్యావ్ వైఫ్స్. సో వన్ ఈజ్ ఏ బ్యాచులర్ అండి, another wife is dead. Okay, next two are divorced అంటే వాళ్ళు మెయిల్ ఆ ఫీమేల్ మనకు తెలియదు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం అండి, టూ పర్సన్స్ అని తీసుకుంటే చాలా అంతే ఇక్కడ మనకి. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళు ఎంతమందిని ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8, టోటల్ హౌ మెనీ మెంబర్స్ అండి? 8 మెంబర్స్ అండి. వీళ్ళతో పాటు 4 మెంబర్స్ చిల్డ్రన్స్ ని ఓకే సో పిక్నిక్ తీసుకెళ్లారు. టోటల్ హౌ మెనీ మెంబర్స్ అండి? 12 మెంబర్స్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ప్రాబ్లమ్ ని కొంచెం ప్రాపర్ గా రీడ్ చేస్తే చాలండి, క్వశ్చన్స్ అని మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ ఫ్యామిలీ హ్యాస్ ఏ మ్యాన్, హిస్ వైఫ్, దేర్ 4 sons and their wives. The family of every son also have 3 sons and 1 daughter each. Find out the total number of male members. Okay, find out the total male members అండి. ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమన్నాడు? ఏ ఫ్యామిలీ హ్యాస్ ఏ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ అండి. ఓకే, మ్యాన్ అండ్ హిస్ వైఫ్. ఓకే, సో దేర్ 4 sons అండి. 4 sons ఉన్న డ్రా చేస్తున్నాను, కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ సన్ అండ్ నెక్స్ట్ సెకండ్ సన్, నెక్స్ట్ థర్డ్ సన్ అండ్ ఫోర్త్ సన్ అండి. ఓకే, అండ్ దేర్ వైఫ్స్ అన్నారండి. ఓకే, సో వాళ్ళ వైఫ్లు కూడా అండ్ దేర్ వైఫ్స్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ స్టేట్మెంట్, ద ఫ్యామిలీ ఆఫ్ ఎవ్రీ సన్ ఆల్సో హ్యావ్ 3 sons and 1 daughter అండి. ఓకే, ఏ ఫ్యామిలీ హ్యాస్, ఎవ్రీ son has 3 sons and 1 daughter. Okay, so 3 sons 1 daughter, 3 sons 1 daughter, 3 sons 1 daughter. Okay, so next andi, find out the total how many male members are there andi. Okay, so look at the screen guys here. ikkada male members ఎంత మంది ఉన్నారండి? 1 member ఉన్నారు. సో ఇక్కడ ఎంత మంది ఉన్నారండి? 4 members ఉన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ ఎంత మంది ఉన్నారండి? సో 3 3 6 6 plus 3 9 9 plus 3 12 అండి. ఓకే, సో 12 plus 4 16 16 plus 1 ఎంత అండి? 17. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్? 17 మేల్ మెంబర్స్ ఆర్ దేర్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అండ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ అండి. ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ దేర్ ఆర్ father, mother, 3 married sons and 1 unmarried daughter. Of the sons, 2 have 2 daughters each and 1 has a son. How many female members are there in the family? How many female members are there in the family? Problem కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి. ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ, సో దేర్ ఆర్ ఫాదర్ అండ్ మదర్ అండి. ఓకే, ఫస్ట్ మనం ఫాదర్ అండ్ మదర్ ని డ్రా చేద్దామండి. నెక్స్ట్ అండి 3 మ్యారీడ్ కపుల్స్ అండి, 3 మ్యారీడ్ కపుల్స్. సో ఫస్ట్ కపుల్, నెక్స్ట్ సెకండ్ కపుల్, నెక్స్ట్ థర్డ్ కపుల్. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడండి? 1 unmarried daughter, 1 unmarried daughter. అంటే టోటల్ 4 members ఉన్నారండి వీరికి. ఇక్కడ 3 sons 1 daughter అండి. సో 3 sons 1 daughter. ఓకే, అండ్ టోటల్ 3 ఏమో మ్యారీడ్ అండి, ఓన్లీ 1 is అన్మ్యారీడ్ అండి ఇక్కడ మనకి. ఓకే, సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ఆఫ్ ద సన్స్ 2 హ్యావ్, సో 2 daughters అండి, అంటే 2 మనకి ఇక్కడ సన్స్ తో పని లేదు కాబట్టి డాటర్స్ మాత్రం డ్రా చేద్దామండి ఇక్కడ మనము. సో 2 daughters అండి, 2 daughters. ఓకే, సో 2 daughters అండి ఇక్కడ మనకి. సారీ, ఆఫ్ ద సన్స్
to have 2 daughters each. Okay, other one has a only one son అండి, ఇక్కడ ఓన్లీ వన్ సన్ మాత్రమే ఉన్నాడు ఇక్కడ. అంటే సో ఇద్దరికి టూ సన్స్ ఉన్నారు. ఓకే, ఒక్కరికి మాత్రం ఒక సన్ మాత్రమే ఉన్నాడు ఇక్కడ మనకి. ఓకే, సో ఇప్పుడు మొత్తం ప్రాబ్లమ్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్, రైట్? సో ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 1 మెంబర్ ఉన్నారు. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారండి. సో టోటల్ హౌ మెనీ మెంబర్స్ అండి? 9 మెంబర్స్ అండి. 4 + 4 8, 8 + 1 9. విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి.